హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యం ధ్యానించుకున్నాం. ప్రభువును యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుల కార్యగ్రంథము పరిశుద్ధ లేఖన భాగం నుండి అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలను మనం చదువుతాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చదవబడినటువంటి వాక్య భాగం మనందరికీ చాలా సుపరిచితం. చాలా సందర్భాల్లో చాలా పర్యాయాలు ఈ మాటల గురించి మనం విన్నాము. ఈ మాటల్ని అనేక పర్యాయాలు ధ్యానించి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. జరిగిన సంగతి ఏంటి అని అంటే, ఇంచుమించుగా 120 మంది మేడగదిలో కూర్చుండి ఏక మనసుతో ఏకాత్మతో వారు ప్రార్థిస్తూ ఉండగా మరి వారి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా వారందరినీ కూడా వాక్శక్తితో నింపినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ జరిగిన సన్నివేశంలో కొన్ని పరిస్థితులు అక్కడ మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని విషయాలు పరిగణలోనికి మనం తీసుకున్నట్లయితే, అప్పుడు వరకు శిష్యులు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితి మార్చబడుతున్న విధానాన్ని ఆ మేడగదిలో మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించగలుగుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అసలు జరిగిన సన్నివేశానికి లేదంటే ఆ మేడగది అనుభవానికి ముందు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నట్లయితే, యేసు ప్రభువారు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ నాకు బదులుగా నేను ఎలాగైతే మీకు తోడుగా ఉన్నానో అలా తోడుగా ఉండడానికి, నేను మీకు ఎలాగైతే బోధించానో అలాగును బోధించబడటానికి, నేను మీకు ఎలాగైతే మరి మార్గమును తెలియజేశానో అలా మార్గమును తెలియజేయడానికి, నేను ఎలాగైతే మిమ్మల్ని సత్యములోనికి నడిపించానో అలా సత్యములోనికి నడిపించడానికి నాకు బదులుగా తండ్రి అయిన దేవుడు మరొక వ్యక్తిని పంపిస్తాడు. ఆ వ్యక్తి పేరే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు శిష్యులలో కొంతమంది అడిగారంట, అయ్యా మరి ఆయనను మేము ఎలా పొందుకోవాలి, ఆయనను మేము ఎలా చూడాలి, ఆయనను ఎలా కనుగొనాలి? ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే, యేసు ప్రభువుని గురించి కనుగొనే విషయంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యారు. యేసు ప్రభు వారు మరి ఆయన మెస్సీగా ఈ లోకానికి వస్తాడని, ఆయన సర్వమానవాళి యొక్క పాపమును మోసుకెళ్ళిపోవు దేవుని గొర్రెపిల్లగా వస్తాడని, ఆయనంతటా ఆయనే వచ్చి శిష్యులకు కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ కనపరుచుకున్నప్పుడు చాలామంది తిరస్కరించారు. చాలామంది ఆయనను మెస్సయ్యగా ఒప్పుకోలేదు. చాలామంది ఆయనను మనుష్య కుమారునిగా వారు ఒప్పుకోని పరిస్థితులను లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే శిష్యులకి ఈ సందేహం మొదటగానే యేసు ప్రభు చెప్పగానే వచ్చింది. ఆయనను మేము ఎలా కనుగొనాలి, ఆయన ఎలా వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడు అని అన్నప్పుడు యేసు ప్రభు వారు మళ్ళా చక్కగా ఒక మాట చెప్పాడు. మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళక యెరూషలేములోనే ఉండి ఒక గదిలో ఆ పరిశుద్ధాత్మని కొరకు ఆ వ్యక్తి కొరకు మీరు కనిపెట్టండి అని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుల కార్యగ్రంథములోని 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేడగదిలో చాలా పరిస్థితులు మార్చబడ్డాయని మనం మాట్లాడుకున్నాం. మేడగదిలో చాలా అనుభవాలు మార్చబడ్డాయని మనం మాట్లాడుతూ ఉన్నాం. మేడగదిలో చాలా రీతులుగా ప్రభువు వారి యొక్క స్థితిని, వారి జీవితాలను, వారి యొక్క భక్తిని, వారి విశ్వాసాన్ని మార్చినట్లుగా మన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ మార్పు అంతటికి కూడా కారణాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే, దేవుని వాగ్దానము కొరకు వారు ఏం చేశారంట, కనిపెట్టారంట. దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యం. వాగ్దానము కొరకు మనం కనిపెట్టాలి. వాగ్దానాన్ని పొందుకోవడం కాదు,
వాగ్దానాన్ని మనము రోజు చదవడం కాదు. వాగ్దానాన్ని ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో వాక్యాన్ని చదవడం ఎలా మొదలు పెట్టారనంటే, ఉదయాన్నే లేకడం, క్యాలెండర్లో ఆ డేట్ ఏ వాక్యం ఉందో ఆ వాక్యాన్ని చదవడం, ఇక ఆమెను అనుకోవడం, వెళ్ళిపోవడం మొదలు పెట్టేశారు. దేవునికి స్తోత్రం. ఇది ఎలాగనంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా, ఫాస్ట్ ఫుడ్ వర్స్ రీడింగ్ అన్నట్టుగా ఏమండి లేవడం, ఆ క్యాలెండర్లో ఆ రోజుకి రాసినటువంటి వాక్యాన్ని చదువుకోవడం, వెళ్ళిపోవడం, ఇలా మొదలు పెట్టేశారు. కానీ ప్రభువు అన్నాడు, ఏ వాగ్దానము, ఒక మాటలో చెప్పాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అంతయు కూడా వాగ్దానములతో నింపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా దేవుడు ఒక వాగ్దానంగా మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ వాగ్దానం కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టాలంటే. ఏం చేయాలి? కనిపెట్టాలి. మొట్టమొదటి మాట, నువ్వు ఏ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలనుకున్నా, నీ జీవితంలో ఆశీర్వాదం రావాలన్నా, నీ జీవితంలో ప్రభు కృపను పొందుకోవాలనుకున్నా, నీ పరిస్థితులు మార్చబడాలన్నా, దేవుడు ఇచ్చిన మాట కొరకు, వాగ్దానం కొరకు మనం కనిపెట్టేవారంగా ఉండాలి. వారు కనిపెట్టడం మొదలు పెట్టారంట. దేవునికి స్తోత్రం. ఇంచుమించు ఆ ముందు జరిగిన ఒక సన్నివేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అప్పటికి యేసు ప్రభు వారు పునరుద్ధానుడు లేచిన తర్వాత 3 సార్లు వాళ్ళకి కనపడ్డాడు. ఎవరికి? శిష్యులకి 3 సార్లు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మను మీరు పొందుకోనండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకోనండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకోనండి. 2 పర్యాయాలు వారు యెరూషలేములో ఒక గదిలో కూడుకున్నప్పుడు వారి మధ్య ప్రత్యక్షమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ 3వ పర్యాయం యేసు ప్రభు వారు ప్రత్యక్షమైంది ఎప్పుడు అనంటే, వారు చేపలు పట్టుకోవడానికి వలలు తీసుకుని మరలా వారి పాత జీవితంలోనికి వెళ్ళిపోయి, అక్కడ రాత్రంతా కష్టపడిన తర్వాత కొత్త వలలతో మరలా ఒడ్డుకొచ్చారంటే అండి. ఒడ్డుకొచ్చి వలలు నిరాశతో, నిస్పృహతో వలలు కట్టుకుంటూ ఉండగా 3వసారి యేసు ప్రభువు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. 3వసారి ప్రత్యక్షమైనటువంటి యేసు ప్రభువు వారు ఆ శిష్యులకు ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మరలా వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. గుర్తు చేసి చెప్పాడు, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వాళ్ళకి యెరూషలేములోనే ఉండి మీరు కనిపెట్టండి. ఈ మాటను సవివరంగా చెప్పాలి అంటే, యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యం అది. కాబట్టి మనం వాగ్దానం కొరకు ఎక్కడ కనిపెట్టాలి అంటే మందిరములో కనిపెట్టాలండి. దేవుని మందిరంలో వాగ్దానం కొరకు మనం కనిపెట్టినప్పుడు, లేఖన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నట్లయితే చాలా మంది రాజులు యుద్ధాలకు వెళుతూ ఉన్నప్పుడు, యుద్ధాలు విజయం లేక ఓటమి పాలవుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా దేవాలయములకు, మందిరానికి, దేవుని సన్నిధికి తిరిగి వచ్చి యెహోవా యొద్ద విచారణ చేయుటకి మనస్సును నిలిపారు అని లేఖనాల్లో రాయబడింది. మనం కూడా చాలా సందర్భాలు ఓడిపోతూ ఉంటాం, చాలా సందర్భాల్లో వెనకడుగులు పడుతూ ఉంటాయి, చాలా సందర్భాల్లో గెలవలేని పరిస్థితులు ఉంటాయి, చాలా సందర్భాల్లో నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి, అనేక కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలతలు, వీటన్నిటి మధ్యలో కూడా ఒక సొల్యూషన్ ఏంటో తెలుసా? ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మీరు దేవుని మందిరంలోనికి వచ్చి కనిపెట్టండి. విచారించడం అంటే ఏంటి అమ్మ చెప్పండి? విచారించడం అంటే కనిపెట్టడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కేసు గురించి పోలీసులు ఏం చేస్తారు? విచారిస్తారు. అంటే ఏంటి? కనిపెడతారు. అసలు ఎలా జరిగింది, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి క్లూస్ ఏంటి, ఇవన్నీ కూడా విచారించి కనిపెడతారు అన్నమాట. దేవుని సన్నిధికి వచ్చి మనం విచారించే వారంగా ఉండాలి. యెహోషాపాతు గురించి 2వ దినవృత్తాంత గ్రంథంలో ఇలా రాయబడుతూ ఉంది, యెహోషాపాతు అంటే దేవుని మందిరములు విచారించుటకు మనస్సు నిలిపినవాడై. విచారించాలంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. విచారించాలంటే మనం ఏం చేయాలి? మనస్సును నిలపాలంట దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఈ మాట మీకు జ్ఞాపకం చేసాను, లేదు నాకు గుర్తులేదు, కానీ ఒక దైవజనుడు అంటే ఇలా అడిగాడు, సంఘంలో ఉన్న వారందరినీ కూడా, మీ హృదయాలను దేవుడికి ఇచ్చారా, మీ హృదయాలను దేవుడికి ఇచ్చారంటే వాళ్ళు ముక్త కంఠంతో చెప్పిన సమాధానం అంటే, మా హృదయాలన్నీ కూడా ఎప్పుడో దేవునికి ఇచ్చేసామయ్యా అని అన్నాడు. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, మరి మీ మనస్సులను కూడా దేవునికి ఇచ్చారా అని అడిగితే ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకని అని అంటే, హృదయాలైతే దేవునికి ఇష్టమైనటువంటి బలిగా అర్పించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో హృదయాలను అర్పిస్తున్న వారంగా ఉన్నాము, కానీ మంచి మనస్సుతో దేవుని సన్నిధికి రాగలుగుతున్నామా? ఒకవేళ వచ్చిన మనస్సు నిలుపుకుని దేవుని మనం ఆరాధించగలుగుతున్నామా? ఒకవేళ వచ్చిన మనస్సు నిలుపుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకవేళ వచ్చిన ఉన్న 2 గంటలో లేదా 3 గంటలో లేదా గంటన్నర లేదా అరగంట అయినా సరే దేవుని సన్నిధిలో మనం మనస్సు నిలిపి ఉండగలుగుతున్నామనంటే ఒక ఇంత సందేహంతో కూడిన ప్రశ్న ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రకరకాల టెన్షన్లు, రకరకాల ఆలోచనలు ఎన్నో ఇంటి దగ్గర జరుగుతున్న పరిస్థితుల్లో, లేదా మన జీవితంలో జరుగుతున్న పరిస్థితుల్లో, లేదా ఉద్యోగ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, అనుకూల ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా ఏం చేస్తాయంటే మనస్సును నిలుప లేకుండా అటు ఇటు చక్కర్లు కొట్టేలా
చేస్తూ ఉన్నాయి అన్నమాట. అందుకే మధ్యాహ్నం ప్రభు మాట్లాడుతున్నాడు, నీ పరిస్థితులు మార్చబడాలన్నా, నీవు దీవించబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా యెహోవా సన్నిధిలో 1, 2 మన మనస్సును నిలిపి 3 వాగ్దానము కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండాలి. వారు పని చేయడం మొదలు పెట్టారు. వారు 2 సార్లు ప్రభు చెప్పినప్పుడు కాస్తంత వారు ఏమంటారు నిర్లక్ష్యానికి గురైనప్పటికీ, మరలా వారు జీవన వృత్తికి, పాత వదిలేసిన వృత్తికి వెళ్ళిపోయినప్పటికీ, మరలా 3వసారి ప్రభు మాట్లాడినప్పుడు వారందరూ కూడా యెరూషలేములో ఒక గదిలో కూడుకుని, వారు మాత్రమే కాదు ఇంకా అనేక మంది, అసలు శిష్యులు ఉన్నదే యేసు ప్రభు వారు పునరుద్ధానుడికి తిరిగి లేచేసరికి శిష్యులు ఉన్నది ఎంతమంది అండి? 10 మంది. ఈ 10 మంది ఇంకా 110 మందిని కలుపుకొని ఎంతమంది వెళ్ళారంట? 120 మంది. దేవునికి స్తోత్రం. నేను అనుకునేది ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే. నేను అనుకుంటాను ఆ 10 మంది వెళ్ళి మెల్లింగా ఏమండి ప్రారంభించారు. ఏం ప్రారంభించారు? ప్రార్థనను ప్రారంభించారు. ఏక మనసు వారి మధ్యకు రావడం మొదలు పెట్టింది. పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడతా ఉన్నారు. నేను అనుకునే మాట ఏంటో తెలుసా? ఈ 10 మంది ప్రార్థిస్తూ ఉండగా యేసు క్రీస్తును నమ్మినటువంటి వారు అప్పటికి చాలా మంది ఉన్నారు. ఆయనే నిజ రక్షకుడని అంగీకరించిన వారు చాలా మంది ఉన్నారు. ఆయనే మనుష్య కుమారుడని ఎవరిని అంగీకరించిన వారు చాలా మంది ఉన్నారు. నేను నమ్మే మాట ఏంటో తెలుసా? వీరందరూ కూడా ఏమండి మెల్లిమెల్లిగా ఈ 10 మందితో కూడా మేడగదులు యాడ్ అవ్వడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 120 మంది కలిసి ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థిస్తూ ఉన్నారంటే ఆ మాటను కూడా మీరు చదివితే 14వ వచనం చదువుతాం. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచు. రెండవ మాట. మొదటి మాట ఏంటంటే దేవుని మందిరములో మనస్సును నిలిపి వాగ్దానము కొరకు మనము కనిపెట్టాలి. ఏ వాగ్దానం అయితే ఆ వాగ్దానం. ప్రభు ఏ వాగ్దానంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విషయమును గురించి ప్రభు నీకు బోధిస్తూ ఉన్నాడు, దానిని బట్టి కనిపెట్టాలి. రెండవ మాట ఏంటంటే మనమంట దేవుని మందిరములో ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ప్రార్థన చేయాలంట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. ఎడతెగక అన్న మాటకు అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలి. నీ పనిలోనైనా, నీ పాటల్లోనైనా, ఉద్యోగంలోనైనా, నీ పరిస్థితులు ఏటిలోనైనా, ఏ పనిలో ఉన్నా సరే నువ్వు ప్రార్థించడం మాత్రం మానకూడదు. ప్రార్థనని ఏం చేసుకోవాలి? నీ ఊపిరిగా మార్చేసుకోవాలంట. దేవునికి స్తోత్రం. చక్కటి పాట ఉంది కంటే ప్రార్థన వలనే ప్రార్థనే ప్రాధాన్యం, ప్రార్థన లేనిదే. దేవునికి స్తోత్రం. ప్రాధాన్యం ఏమైపోవాలి? మాట్లాడాలి. ప్రార్థన అయిపోవాలి. అడుగు తీసి అడిగేస్తే ప్రార్థనే. గుమ్మను బయటికి వెళ్దాం ప్రార్థనే, లోపలికి వచ్చినా ప్రార్థనే, కారు ఎక్కినా ప్రార్థనే, కారు దిగినా ప్రార్థనే, బండి ఎక్కినా ప్రార్థనే, బండి దిగినా ప్రార్థనే. అసలు నువ్వు ఏది చేసినా ప్రార్థన పూర్వకంగా నువ్వు దానిని చేయగలిగితే నిశ్చయంగా ప్రభు ఈ అపోస్తలుల కార్యం 1వ గ్రంథంలో రాయబడిన మాటను బట్టి ఏమండి మన స్థితిగతులన్నీ కూడా మార్చగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన స్థితిగతులన్నీ మారుస్తాడు. 2 విషయాలు. 1 దేవుని మందిరములో మనస్సు నిలుపుకొని వాగ్దానము కొరకు కనిపెట్టడం. 2 ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి అన్నీ ఉంటాయి కానీ ఏక మనసు చెప్పండి. ఎడతెగక ప్రార్థన చేస్తున్నావా? ఏమండి కానుకలు ఇస్తున్నావా? అన్నీ చేస్తున్నావు కానీ ఏక మనసు ఉంటుందా అని అంటే మన మధ్య పెళ్ళికి మ్యాచింగ్ బట్టలు వేసుకొచ్చారు. ఎవరు? భార్య, భర్త, 2 పిల్లలు అన్నాడు. మ్యాచింగ్. ఏమండి అసలు అలా చూస్తే ఎలా ఉందనంటే అసలు బయటికి అసలు ఎంత చూడముచ్చట జంటలాగా ఉందో. మ్యాచింగ్. ఏమండి ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే మ్యాచింగ్ వేసి వెళ్తారు లేదా? ఏమంటే అందరికీ స్పెషల్గా కనపడాలని, లేదంటే మీరు అట్రాక్టివ్గా కనపడాలని దేవునికి స్తోత్రం చేద్దాం. విషయం ఏంటంటే వస్త్రాలైతే ఏకీభవించబడితేనే వస్త్రాలైతే మ్యాచ్ అవుతున్నాయి కానీ ఏం మ్యాచ్ అవ్వట్లేదంట? మనస్సులు మ్యాచ్ అవ్వట్లేదు. ఒక సంఘం అభివృద్ధి చెందాలన్నా ఏమండి ఏక మనసు. విశ్వాసికి ఉండాలి ఏక మనసు, సంఘానికి సావుకునికి ఉండాలి. 3వది ఏక మనసు, సంఘానికి క్రీస్తుకి ఉండాలి. ఈ 3 ఏది మిస్ అయినా ఏమండి ఆత్మీయ అభివృద్ధి అనేది కనబడదు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు ఏక మనసు కలిగి ఉంటారు కానీ సావుకునితో ఏక మనసు కలిగి ఉండరు. అభివృద్ధి ఉండదండి అక్కడ. సావుకునితో ఏక మనసు కలిగి ఉంటారు, విశ్వాసులతో ఏక మనసు కలిగి ఉండరు. నేను అంటే అభివృద్ధి ఉండదు అక్కడ.
దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా హల్లెలూయా. ఈ 3 ఏక మనసులు చాలా ప్రాముఖ్యం. 1 విశ్వాసికి సహోదరుల మధ్య ఏక మనసు ఉండాలి. 2 విశ్వాసికి సేవకునికి మధ్య ఏక మనసు ఉండాలి. 3 సంఘానికి క్రీస్తులకు మధ్య ఏక మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారు. ఎక్కడ ఇది మిస్ అవుతుందో నేను అంటాను, ఒకవేళ సేవకునితో ఎక్కడైనా భేదాభిప్రాయం కలిగి ఉంటే ఈ మధ్యాహ్నం ప్రభు అన్నాడు వెంటనే విడిచిపెట్టి, అట్టిది మనకేమాత్రం కూడా మంచిది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఎవరితో విశ్వాసతోనైనా నీకు భేదాభిప్రాయం ఉంటే వెంటనే విడిచిపెట్టే, అట్టిది మనకు మంచిది కాదు అని ప్రభు మాట్లాడుతుంది. కాబట్టి 2వ మాట, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ ఎడతెగక ప్రార్థన చేయడం అనే విషయం బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో కనబడతా ఉంది. ఈ వచనాలన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు కనుక మనం త్వరగా ముందుకు వెళదాం. 2వ మాట ఏంటండి, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? శిష్యులతో యేసు ప్రభువు గెత్సేమనే తోటలో మంచి మాట చెప్పాడు. ఏమన్నాడు ఆయన? మీరు శోధనలోనికి ప్రవేశించారు. ఎందుకు ప్రభు బోగులు ఎత్తాడండి? నిద్రవుతుందిగా కాసేపు ఒక కుడికెత్తాడు, కాసేపు ఆగండి ప్రభు అంటాడు. మరి పొడుగుతున్నారు, పొడుకోవడానికి చాలా టైం ఉంది. ఇప్పుడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు. ఎందుకంటే ఇది ఏ గడి అని ప్రభు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఇది అంధకార సంబంధమగు అధికారము యొక్క గడియ అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ గడియ అంట? అంధకార సంబంధము అధికారము యొక్క గడియ. ఈ గడియలో మీరు ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఈ గడియలో మీరు ఎలా ఉండాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి అని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను ముందుకు వెళ్తా ఉన్నా. 3వ మాట జ్ఞాపకం చేసుకుంటాను. వారి స్థితులన్నీ కూడా మారడానికి 3వ మాట ఏంటంటే 2వ వచనం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. అందరూ ఒక్క చోట కూడి ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నారంట? అందరూ ఒక్క చోట కూడి. ఎక్కడ కూడారంట? ఒక్క చోట. అందరూ ఈ మాటని చెప్పండి. ఒక చోట అనే ఆ పదానికి అర్థం ఏంటి? ఒక చోట అనే పదానికి అర్థం ఏంటి? మాట్లాడతారు. ఒకే గుంపు. ఒక చోట అనే పదానికి అర్థం ఏంటి? ఒకే గుంపు, ఒకే పేరు, ఒకే రక్షణ. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఈ పదానికి అర్థాలుగా తీసుకోండి. ప్రభు అన్నాడు 1 వారందరూ కూడారు. 2 ఎడతెగక ప్రార్థన చేయడానికి మనసు నిలిపారు. 3వది ఏంటంటే వారందరూ కూడా ఒక చోట ఉన్నారు. ఎక్కడ ఉన్నారంట? ఒక చోట ఉన్నారు. ఒక చోట అనే పదాన్ని మనం ధ్యానించాలంటే చాలా యాకోబు కూడా ఆ రాత్రి పరుగులు పెడుతూ ఇక చీకటి పడిపోయింది, అడుగులు ముందుకు పట్టలేదు. ఆ రాత్రి ఒక రాయిని తీసుకున్నాడు, తలగడగ చేసుకుని పడుకున్నాడు. ప్రభు దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ దర్శనాన్ని మీరు చూస్తూ ఉన్నట్లయితే అక్కడ రాయబడతా ఉంది, అతడు ఒక చోట ఆగి. ఆ చోటును గురించి మాట్లాడుతూ అంటాడు తదుపరి అధ్యాయంలో. నిద్ర తెలిసిన తర్వాత యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొక స్థలము కాదు అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంట? ఇది దేవుని మందిరమే కానీ ఆ మందిరానికి అప్పుడు ఒక పై వచ్చిన పై పదంలో పై లైన్లో ఒక మాట అంటాడు, ఇది భయంకరమైన స్థలము అని అంటాడండి. ఏమంటాడు? భయంకరమైన స్థలము. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇది భయంకరమైన స్థలము అని అన్నాడంటే ఆ చోటు ప్రభువు నివాసము చేసే చోటు. ఆ చోటు ప్రభు తన కనుదృష్టి నిలిపే చోటు. ఆ చోటు ప్రభు తన భక్తుల ప్రార్థనను ఆలకించే చోటు. ఆ చోటు ప్రభు తన భక్తులను దర్శించే చోటు. ఆ చోటు ప్రభు తన బిడ్డలను స్వస్థపరిచే చోటు. ఆ చోటు ప్రభు తన బిడ్డల యొక్క ప్రతి అవసరతలను తీర్చే చోటు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా విషయాలు. సమృద్ధి ఇచ్చే చోటు, మేలుతో నింపే చోటు, ఆరోగ్యం దొరికే చోటు. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథం అంతా కూడా చోటుని గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ వస్తాడు. ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? 1 దేవుని మందిరములో, చెప్పండమ్మా, దేవుని మందిరములో మనస్సును నిలిపి వాగ్దానము కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. 2 ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయాలి. 3 మనం ఎక్కడ ఉండాలి అంటే ఒక్క చోటులో ఉండాలి. నేను ఒక మాట అడుగుతాను, ఈ భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయి చెప్పండి? ఈ భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయి? డినామినేషన్ గురించి మాట్లాడుకుంటే కోకోలో ఉండదు, కానీ ఉన్నది ఒకే ఒక్క సంఘం. అది క్రీస్తు రక్తములో కడగబడిన సంఘం. క్రీస్తు సంఘం అని అన్నాను, మళ్ళీ వాళ్ళు మా సంఘం అని అంటారు.
తెచ్చే ప్రశ్నలు ఉన్నారు. వాళ్ళు మేమనయ్యాని అంటారు మరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన మధ్య అలాగే ఒక సేవకుల గుడికి జరుగుతుండే, అక్కడ చాలామంది సేవకుల గుడికి అంటే డిఫరెంట్ డినామినేషన్స్ వస్తారు కదా. సేవకుడు అడిగాడు, అయ్యా ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘములన్నిటిలో ఏ సంఘం వాళ్ళు పిటికెత్తబడతారంటే అందులో బ్యాప్టిస్ట్ చర్చ్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళండి దేవునికి స్తోత్రం. నేనంట ఎవరి సంఘం అంటే వాళ్ళకి గొప్ప, నేను కాదన్న కానీ. అయితే ఈ భూమి మీద ఒకే ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఏంటంటే క్రీస్తు రక్తములో కడగబడిన సంఘం. అంతకుమించి వేరే సంఘాలు లేవు. ఒకే చోటు అనే పదానికి ఏంటంటే ఒకే సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట కొంచెం పర్సనల్గా తీసుకోనండి. నేను అంటాను, మనం ఒకే సంఘానికి గనక అంటు కట్టబడితే నిశ్చయముగా మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా అంట, ఒకే సంఘానికి అంటు కట్టబడితే. కారణం చెప్తాను. ప్రభు అన్నాడు, 2 పడవల మీద కాలు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క అనుభవం ఉంటుంది, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ఆత్మీయత ఉంటుంది, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క వాక్య బోధన ఉంటుంది. ఒక సంఘంలో కాసేపు ఉండి ఇంకొక సంఘంలో కాసేపు ఉండి ఒక వారం అక్కడ ఒక వారం ఇక్కడ మనం తిరుగుతూ ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, స్థిరమైన పునాది మీదకి మనం ఎప్పటికీ రాలేము. ఎందుకంటే ఒక మేస్త్రి అన్నాడు, ఏమండి పిల్లలు పోయడానికి ఒక మేస్త్రి అన్నాడు, ఒక 10 డిప్పల కంకర, 10 డిప్పల ఇసుక, కట్ట సిమెంట్ వేయమన్నాడు. ఇంకొక మేస్త్రి అన్నాడు, 10 ఏంటంటే 10 చేసి వద్దు, 8 డిప్పలే కంకర వేయండి, 8 డిప్పలే ఇసుక వేయండి, ఒక కట్ట సిమెంట్ వేయమన్నాడు. ఇప్పుడు ఈ రెండింటి ఏది కరెక్ట్? ఈ రెండింటి లేదు కరెక్ట్. నేను అంటాను వాడి దృష్టిలో అది కరెక్ట్, వీడి దృష్టిలో ఇది కరెక్ట్. నేను అంటాను 10 డిప్పలు వేసి 8 డిప్పలు వేసి కట్టేది మాత్రం కట్టబడతా ఉంటుంది. నేను అంటాను. అయితే ఏమవుతుందంటే అసలు ఈ 2 కన్ఫ్యూజన్లో రేపొద్దు నిన్ను ఎవరిని అడిగాడు 10కి 8కి మధ్యలో 9 చెప్తుంది. ఇక అక్కడ అయిపోద్ది ఇంకా సంగతి. దేవునికి స్తోత్రం జరుగుతుంది. అందుకనే ప్రభు అన్నాడు, ఒక చోట ఒక సంఘము మనం ఎప్పుడు కూడా ఒక పునాది మీదే ఉండాలి. ఒక పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ పునాదిని కట్టబడుతున్న ఇంటిని కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. ఇంతకీ ఈ మార్చబడిన పరిస్థితులే, మార్చబడడానికి ఇక్కడ ఏం చేయాలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1, మందిరములో మనస్సు నిలిపి వాగ్దానం కొరకు కనిపెట్టాలి. 2, ఎడతెగక ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. 3, ఏక సంఘముగా ఒకే చోట మనం ఏం చేయాలి? మన పునాదిని కట్టుకోవాలి. ఇది 3 విషయాలు. ఏది మార్చబడటానికి మనం చేయవలసినవి. ఏం మార్చబడ్డాయి అని మనం ఒకసారి పరిస్థితి చేసినట్టయితే, మొట్టమొదటిది ప్రార్థన జీవితం మార్చబడింది. ఏం మార్చబడింది? అపోస్తుల మేడగదులు అభిషేకము పొందుకున్న తర్వాత మార్చబడిన మొట్టమొదటి విషయం ఏంటంటే వారి ప్రార్థన జీవితం మార్చబడిపోయింది. దేవునికి స్తోత్రం. ఎలా మార్చబడింది అనేటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేస్తాను. ఏ శిష్యులైతే మేడగదిలో ఆ అభిషేకాన్ని పొందుకోక మునుపు ఒక రోజున మరి ఒక దెయ్యం పట్టిన అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని శిష్యుల దగ్గరికి తీసుకొస్తే తెల్లవారు మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉన్నారంట. దేనికోసం? ఆ దెయ్యాన్ని మొదలుపడటం కోసం. కానీ చెప్పండి, అసలు అవకాశమే లేదు. ఏమండి, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు యేసు ప్రభువు వచ్చి మాట అన్నారు, అల్ప విశ్వాసులారా, ఇంకెంత కాలం నేను మీ మధ్యలో ఉంటాను. దాని అర్థం ఏంటంటే ఇంకా మీరు మీ ప్రార్థన జీవితం, మీ విశ్వాస జీవితం ఏమైపోవాలి? మారాలి. ఇది చాలదు. చెప్పండి, ఇది చాలదు. ఆ మార్చబడిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే 3వ అధ్యాయం అపోస్తుల కార్య గ్రంథంలో వారు అభిషేకం పొందుకున్న తర్వాత చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను క్లుప్తంగా అలా చెప్పుకుంటూ వెళ్తాను. వారు శృంగారం అనేటువంటి దేవాలయానికి ఎక్కుతున్నారంట. పేతురు, యోహాను 2 శిష్యులు. ఆ దేవాలయపు మెట్ల దగ్గర ఒకడున్నాడు, కుంటివాడు. వారు భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు దేవాలయంలోనికి వెళ్ళిన దాఖలాలు లేవు. దేవాలయం బయటే మెట్ల దగ్గర కూర్చున్నాడు, భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే ఈ పేతురు, యోహాను కూడా మందిరంలోనికి వెళ్తా ఉన్నారు. అభిషేకం ఈ మేడగది అనుభవం జరిగిన తర్వాత మందిరంలోనికి ఫస్ట్ టైం మందిరంలోనికి వెళ్తూ ఉంటే వీడంటే వారికి అలాగే తేరు చూస్తున్నాడంట. కారణం ఏంటంటే ఏదైనా ఇస్తారేమో అని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి కదా. అంతకుముందు చేపలు పట్టుకునేవాడు, చేపల విధానం, ఆ పరిస్థితులు. కానీ ఇప్పుడు అభిషేకించబడిన తర్వాత పాట దాకా స్టైల్ మారింది అన్నట్టుగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీరి విధానం అంతా కూడా మారిపోయింది. వారిని చూసే విధానం జనాలకి మారిపోయింది. వారి ప్రవర్తన విధానం చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు కొన్ని మార్పులు శ్రేష్టమైన మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి అంటే
పేతురు యోహానులు ఆ వ్యక్తి తేరి చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు అన్నారు, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తా ఉన్నా. చెప్పండి, మాకు కలిగినదే నీకు ఇస్తా ఉన్నా అని చెప్పి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నారంట? ఇదిగో వెంటనే చదవండి మాట ఒకసారి, 7వ వచనం. ఆయన కుడి చేయి పట్టుకుని లేవనెత్తును, వెంటనే వాని పాదములను చీలమండలను బలము. వెంటనే చెప్పండి, ఈ మాటలు ఒకసారి చెప్పండి. అప్పుడు ఎంత కష్టపడ్డారు? పొద్దున్న మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థన చేశారు కానీ కార్యం జరగలేదు. కానీ ఇక్కడే వెంటనే మాట పలికారో లేదో, ఏమండి, వెంటనే వాడు ఏం చేశాడంటే దిగ్గున లేచి నిలవబడ్డాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మారిపోయిందో లేదో ప్రార్థన చేయడం అన్న. గంటల కొద్ది మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, చేయడం తప్పన్నా, కానీ ఏమండి మన ప్రార్థన జీవితం మారితే, క్షణాల్లో దేవుడు మనకు జవాబును దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన ప్రార్థన జీవితం మారాలి అని అంటే ప్రభు అంటున్నాడు, ఆ మేడగదిలో అపోస్తులు పొందుకున్న అభిషేకంలోనికి నువ్వు కూడా రావాలి. దేవుని ఆత్మచేత నీవు నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి. మొట్టమొదటిగా ఏం మారాలి అని అంటే నేను అంటాను, క్రైస్తవులముగా మన ప్రార్థన జీవితం మారాలి. ఎవరు చాలామంది పై ప్రార్థన చేస్తారు. యేసు ప్రభువు అన్నాడు కదా పేతురు, నీ ధోనిను కాస్త లోతునకు నడిపించి నీ వలవేయని అన్నాడు. ఎక్కడికి నడిపించి? లోతునకు నడిపించి వలవేయమన్నాడు. దాని అర్థం ఏంటి? ఇది చాలదయ్యా, కాస్తంత లోతునకు వెళ్ళండి, కాస్తంత అనుభవాల్లోనికి వెళ్ళండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. మీ ప్రార్థనను కూడా కాస్తంత లోతునకు నడిపించండి. ఊరికి పై ప్రార్థన చేస్తున్నారా? వద్దు. కన్నీటితో ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. లోతైన ప్రార్థన అనుభవంలోనికి మీరు రండి. అక్కడ విస్తారమైన ఆశీర్వాదాలు. ఆయన అంటాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డామయ్యా, కానీ ఒక్క చాప కూడా పడలేదు. ఒక దైవజనుడు అన్నాడు, పేతురు గారి గురించి మాట్లాడుతూ, ఆయనంట ఈ చేపలు ఎక్కడ పడతాయో ఏంటో అని ఏమండి తెలిసిన వాళ్ళు మహాజ్ఞాని అంటాడు పేతురు గారు. ఏమండి ఆ ధోని అంటే వల వేయడానికి చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు పేతురు గారిని అడిగి ఆ వాతావరణ పరిస్థితులను బట్టి, గాలి తీవ్రతను బట్టి, అలల ఒత్తిడిని బట్టి ఏ పక్కన వల వేయాలో, ఏ పక్కకి వెళ్తే చేపలు పడతాయో పేతురు గారిని అడిగి వెళ్ళేవాళ్ళు అంట. అలాంటి మహాజ్ఞాని అంటండి పేతురు గారు. అలాంటిది పేతురుకి ఏం పడలేదు ఆ రోజున, ఒక్క చేప కూడా. నేను అంటాను, గతంలో కూడా చెప్పాడు, చేప పిల్ల కూడా పడలా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఖాళీ వలతో వచ్చారంట. నాకు ప్రభు అన్నాడు, ఎలా లోతునికి వెళ్ళి వాళ్ళు ఈ రోజున మన పై ప్రార్థన చేస్తూ ప్రభు కార్యాలు జరగట్లేదని దేవుని మీద నింద చేస్తుంది. అర్థమవుతుందా? పై ప్రార్థన చేస్తూ కార్యాలు జరగట్లేదని దేవుని నిందించవద్దు. లేఖనాల్లో రాయబడింది, ఆయన వెక్కిరించబడేవాడు కాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెక్కిరించబడేవాడు కాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఎక్కడ లోపం ఉంది అని అంటే మన ప్రార్థన జీవితంలో లోపము. మనం లోతైన ప్రార్థన అనుభవాల్లోనికి వెళ్ళలేకపోతూ ఉన్నాం, లోతైన అభిషేకంలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నాం, లోతైన వాక్యపు ధ్యానంలోనికి మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం ప్రభు అన్నాడు, నువ్వు కాస్త నీ ప్రార్థన జీవితాన్ని మార్చి లోతునకు నీ ధోనిను నడిపించు. అక్కడ నీ వలలు పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు పడడానికి సిద్ధంగా ఉన్నాయి. నమ్మినోడి గడిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత సిద్ధంగా ఉన్నాయంట? వలలు పిగిలిపోయేంతగా చేపలు పడడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభు అన్నాడు, సిద్ధంగా ఉన్నాయి, కానీ నువ్వు వాటిని పొందుకోలేకపోతున్నావు. మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన లోపం. కాబట్టి ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడుతున్నాడు, మొట్టమొదటిగా వారికి మార్చబడిన స్థితి ఏంటంటే ప్రార్థన జీవితం మార్చబడిపోయింది. అంతకుముందు అల్ప విశ్వాసులారని ఎక్కిరించారు. అరే శిష్యుడు ఆయనతో పాటు తిరుగుతున్నారు కానీ కార్యాలు చేయట్లేదని ఎక్కిరించారు, హేళన చేశారు, అవమానం చేశారు. ఎవరిని చూడండి, మనం ఎవరికైనా ఒక విద్యావేత్త వెనకాలో, లేదా ఒక బిజినెస్ మ్యాన్ వెనకాలో, లేదా ఒక మంచి ఉద్యోగం చేస్తున్న వారి వెనకాలో తిరుగుతూ మనం ఖాళీగా ఉన్నామంటే మనల్ని ఏమంటారు చెప్పండి? అమ్మా మనల్ని ఏమంటారు? ఉదాహరణకి చెప్తున్నాను, ఈ ప్రవక్త అనగాల ఒక ఆయన ఉన్నాడు చూసారా? ఎవరు అనగాల? ఏలి అనగాల. ఎవరైన పేరు? గెహాజీ. ఎలీషా కంటే ముందు నుంచి ఉన్నాడు ఈయన. ఎలీషా కంటే గెహాజీ గురించి మనం ఎంత చులకనగా మాట్లాడుకుంటాం, అవునా కదా? అతని పాపపు జీవితాన్ని, అతని వక్ర మార్గాన్ని, అతని భక్తిహీనతను ఎలా మాట్లాడుకుంటున్నాం? ఒక ఘనుడైనటువంటి ప్రవక్త వెనకాల ఉన్నటువంటి వాడు,
ఆకాశము నుండి అగ్నిని దించగలిగిన ప్రవక్త వెనకాల నడిచినటువంటి శిష్యుడు గెహాజీ ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, మనం ఇన్ని చేస్తూ దేవుని కృపను, దేవుని కార్యాలను పొందుకోలేకపోతే లోకంలో మనల్ని కూడా అలాగే చూస్తాం. శిష్యులను కూడా అలాగే చూశారు. మరి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నావు, ఇన్ని నెలలు చేస్తున్నావు, వెనకాల తిరుగుతున్నారు, దెయ్యాలు కూడా పేరు మీరే శిష్యుడురా, మీరే మనుషుడురా అన్ని హేళన చేశారు. కానీ ఇప్పుడు ఆ హేళన అంతా కూడా ఏమైపోయింది? మాట్లాడండి, మార్చబడి నిందలు కొట్టివేయబడి. ఎవరైతే హేళన చేస్తారో ఇప్పుడు హేళన చేసిన వారే ఈ పేతురు యోహాను పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా నాకు కూడా బలహీనత ఉందయ్యా, చేయి కొంచెం, నాకు కూడా బలహీనత ఉందయ్యా, ప్రార్థన చేయవచ్చు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? వారి ప్రార్థన జీవితం మార్చబడింది. రెండవ మాట, వారి మాటలు మారిపోయాయి. చెప్పండి, వారి మాటలు మారి. ఉదాహరణకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగం అయిపోయినప్పుడు ఇంచుమించు 3 రోజులు ప్రజలు చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏదో కొంత తెచ్చుకున్నారు. అంతా అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఆమె నుంచి ముగించేశారు. ముగించిన తర్వాత ఒక శిష్యుడు వచ్చి అన్నాడు, అయ్యా వీళ్ళు గట్టిగా ఎలా పంపించేస్తాం, చాలా దూరాలు వెళ్ళాలి, అక్కడ దారులు పడిపోతే మళ్ళీ మనకి అవమానం కదా, వాళ్ళకి ఏదైనా పెట్టి పంపిద్దాం అన్నప్పుడు యేసుప్రభు వస్తే మన దగ్గర ఏముంది అని చెప్పి ఏదో కిందకి పెడితే ఆడు సంచించుకోవచ్చాడు. ఆడు ఇప్పుడు ఖాళీ చేసే పనేగా సంచి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు వచ్చి అన్నాడు, ఎక్కడోనే సంచి అంత ఖాళీగా ఉంది, ఉన్నాయి కూడా సరిపో. శిష్యులను అడిగారు, ఇంకేమన్నా ఉన్నాయి మన దగ్గర అండి. ఈ శిష్యులు అన్నారు కదా ఆ రోజున, ఏమన్నారు? మా దగ్గర ఏమీ లేవు, ఇంతమందికి మనం ఏమీ పెట్టలేదు, మన వల్ల కాదు. చెప్పండి, ఎలా మాట్లాడారంటే అప్పుడు శిష్యులు? ఇంతమందికి ఆహారం పెట్టడం మన వల్ల కాదు, మన చేత కాదు, మన దగ్గర లేవు. దేవునికి స్తోత్రం. ఆ శిష్యులు ఇప్పుడు ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఆ 3వ అధ్యాయంలోనే 6వ వచనం, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే. దేవునికి స్తోత్రం. ఈ మాటలు అప్పుడు ఉన్నాయా? ఈ విశ్వాసం అప్పుడు ఉందా? అమ్మ చెప్పాలి. ఈ భక్తి అప్పుడు కనబడిందా? లేదు. అప్పుడేమన్నారు? మా వల్ల కాదు, మా చేత కాదు, మేము చెయ్యలేము, మేము పొందలేము, మాకు కుదరదు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడేమంటున్నారు? మాకు కలిగిందే. మరి అప్పుడు లేదు యేసునామం వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఏముంది వాళ్ళకి? యేసునామములో. అంటే వాళ్ళు ఏ అధికారాన్ని కలిగి ఉన్నారు? యేసునామం అనబడినది. అప్పుడు లేదు అధికారం. మాట్లాడండి. ఉంది, కానీ వీళ్ళకి అధికారము లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అప్పుడు అవిశ్వాసముతో కూడిన మాటలు అన్నమాట, అపనమ్మకముతో కూడిన మాటలు వారి జీవితాల్లో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అభిషేకాన్ని పొందుకున్నారో, మేడగది అనుభవాన్ని దాటారో, ఇప్పుడు వారి మాటలన్నీ కూడా ఎలా మారిపోయి తెలుసా? విశ్వాసపు మాటలాగా మారిపోయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. మనకు తెలిసిన బంధువులు, స్నేహితులు, స్నేహితులు ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారంటే వారిని చూడడానికి వెళ్ళి, వారు ఒకవేళ చావు బ్రతుకుల మధ్యలో ఉంటే వారు లోపల మాట్లాడి తెలుసు మనం. చెప్పండి, ఏం కాదులే అన్న, ధైర్యంగా ఉంటుంది, ప్రభు నేను స్వస్థపరుస్తాడు, నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చేస్తాడు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మనం ఏం మాట్లాడుతుంది తెలుసా? రేపు మాకు పోతుంది, డౌటే లేదు. ఎవరికి స్తోత్రం చెప్పండి. అవునా కాదా? లోపల ఏం పలికావు? విశ్వాసం మాటలు. బయటకు వచ్చిన పలికావు దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, మన మాటలు ఏమైపోవాలంట? మందిరంలో ఏం పలుకుతున్నావు, మందిరం బయట కూడా అదే పలకాలి. హాస్పిటల్ పేషెంట్ దగ్గర ఏం పలుకుతున్నావు, పేషెంట్ బయట కూడా అదే పలకాలి. పేషెంట్ ముందు ధైర్యపరిచే మాటలు పలికి బయటకు వచ్చిన తర్వాత అదే కష్టమే. ఇంకా ఏమంటారు? కష్టం. దేవునికి స్తోత్రం చేయాలి. ఇలాంటి అవిశ్వాసపు మాటలు మన జీవితాల్లోనికి రాకూడదు. నేను అంటాను, ఇక మన వల్ల కాదు అనే మాట మన జీవితాల్లో వినబడకూడదు. నా వల్ల కాదు అనే మాట మన జీవితాల్లోనికి రాదు. కారణం ఏంటి తెలుసా? మన పక్షాన సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుడు ఆయన. అసాధారణమైన వాడు. ఆయన నమ్మిన బిడ్డలను కూడా అసాధారణ వ్యక్తులుగానే ఉంచుతాడు తప్ప ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టి సిగ్గుతో తల దించుకునే స్థితిలోనికి ఏమాత్రం కూడా తీసుకుని రాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ధైర్యపరుస్తూ చెప్పేటువంటి ఒక మాట ఏంటి తెలుసా? ప్రభు నిన్ను అసాధారణమైన వ్యక్తిగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. దానికి అది జరగాలి అంటే నీ మాటలు ఏమైపోవాలి? మారాలి. నీ మాటలు ఏమవ్వాలి? మారాలి. ఎస్, ఇది దేవుడు నాకు ఇస్తాడు, ఇది దేవుడు నా పక్షాన చేస్తాడు. ప్రభు నా పక్షమున కార్యము చేయగలిగిన సమర్థుడు, బలమైన రూఢి కలిగిన, అధికారము కలిగిన నామములో పలకండి, నిశ్చయంగా దేవుడు కార్యాలను చేస్తాడు. రెండవదిగా వారి జీవితంలో మారిన అనుభవం ఏంటో తెలుసా?
ప్రార్థన జీవితం ఒకటి మారింది, రెండవది వారు మాట్లాడే విధానము మారిందన్నమాట. ఇప్పుడు విశ్వాసముతో కూడిన మాటలు. ఇక మీ అధ్యాయాలు అపోస్తుల కార్యగ్రంథం అంతటి కూడా మీరు చదువుకుంటూ వెళ్తే పేతురు ఎక్కడ కూడా వెనకడుగు వేసిన అనుభవాలు. ఈ పేతురు గురించి మరొక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుప్రభువు పట్టుకున్నప్పుడు ఈ పేతురుతో యేసుప్రభువు అన్నాడు, పేతురు ఎందుకని కంగారు పడుతున్నావు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడని చెప్పి, ఇదిగో నేను పట్టుకున్న తర్వాత కోడి కూయక మునుపును 3 సార్లు నేను ఎవరో తెలియదని బొంగుతామని అన్నాడు. ఏమండి, మనోడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనబడదు కదా ఎవరికి? పేతురు. నేను ఎలాంటి రాయిలాంటి నేను గుర్తించావు, నాకు నేను బొంకడం ఏంటండి. యేసు ప్రభు ప్రవచనంగా పలికిన మాట నువ్వు బొంకుతావు అంతే. ఇంకా దాంట్లో డౌట్. నువ్వు ఎంత భక్తిపరుడమైనా, ఎంత ప్రార్థన పరుడమైనా 500 రోజులు ఉపవాసం ఉన్నా సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అది యేసు ప్రభు చెప్పిన మాట. ప్రభు చెప్పాడు అంత్య దినాల్లో ఏమని, ఆత్మ ఏమవుతుందంట, చల్లారుతుందని అన్నాడు. 2 మాటలు కనబడతాయి ఇక్కడ, 2 మాటలు మీరు చదివితే చూడండి. అదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద ఒకటి ఏమన్నాడు? మనుషులందరి మీద అన్నాడా? మరలా 18వ వచనానికి రండి. నా దాసుల మీదను, నా దాసురాండ్రి మీదను. అక్కడ ఏమన్నాడు? ముందు వచనంలో అందరి మీద అన్నాడు, కానీ కిందకు వచ్చేసరికి కేవలం అందరి మీద కాదు. ఇప్పుడు నా దాసుల మీదను. ఆత్మ ఏంటి? ఈ ఆత్మ ఏంటి? అదేమో తొలకరి వర్షం, ఇదేమో కడవరి వర్షం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది తొలకరి వర్షం? అందరి మీద కుమ్మరించబడేది తొలకరి వర్షం. కానీ కడవరి వర్షం అందరి మీద రాదు. అది ఎవరైతే దేవునికి దాసులుగా, దాసురాండ్రుగా, కుమారులుగా, కుమార్తెలుగా మారుతున్నారో వారి మీద మాత్రమే ఈ కడవరి వర్షం కుమ్మరించబడి. అందుకని అన్నాడు అంత్య దినములో నా ఆత్మ ఏమవుతుంది? చల్లారుతుంది. అది అందరి మీద ఉండదు, కొందరి మీదే ఉంటుంది. ఆ కొందరు కూడా ఎవరు అంటే నా దాసులు, నా దాసురాండ్రుగా మారే వారి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. అక్కడ 120 మంది మీదకి ఆత్మ దిగి వచ్చింది. మాత్రమే కాదు, పేతురు లేచి వాక్యాన్ని బోధిస్తుంటే నిల్చున్న వారందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడ్డారు. కానీ కడవరి దినాల్లోనికి వచ్చాం, ఎండ్ టైంలోనికి మనం వచ్చేసాం, దుర్దినాల్లోనికి మనం వచ్చేసాం. ప్రభు అన్నాడు ఆత్మ అందరి మీద కుమ్మరించబడదు, కేవలము ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా మారిన వారి మీద మాత్రమే కుమ్మరించబడుతుందని ఈ మధ్యాహ్నం ప్రభు మాట. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ పేతురు యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు బొంకాడు, కోడు కూసింది, వెంటనే గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ పేతురు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. 15వ వచనం, 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. మాట మారిపోయిందో లేదు? ఏమా అంతకుముందు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన అసలు పేరు కూడా నాకు తెలియదు, ఆయన నేను ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ఆయనను చంపారురా, కానీ ఆయన మృతులలో నుండి లేచాడు. నేను సాక్షిని. ఇప్పుడు కొట్టుకుంటూ వచ్చి చంపుతారా? చంపండి. ఆయన సులువు వేసినట్టు సులువు వేస్తారా? వెయ్యండి. మాటలు ఏమైపోయింది? దేవునికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటి తెలుసా? అభిషేకం. కారణం ఏంటండి? అభిషేకం. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మన మాటలు కూడా ఏమైపోతాయి? మారిపోతాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. 3వ మాట అని చెప్పి వాక్యాన్ని మనం ముగించుకుందాం. 3వది వివేచన శక్తిని దేవుడిస్తాడు. వారి యొక్క వివేచన వరం ఏమైపోయింది? మారిపోయింది. 3వదిగా మారింది ఏంటి? వివేచన. వివేచన అంటే ఏంటి చెప్పండి? వివేచన అంటే ఏంటి? రాబోనటువంటి సంగతులను గురించి కాస్తంత జ్ఞానము కలిగి నడుచుకుంటా వివేచన. దేవునికి స్తోత్రం. ఒక పని చేస్తున్నామంటే ఆ పని వలన కలిగేటువంటి ప్రయోజనాలను, ఫలితాలను తెలుసుకుని పనిని మొదలు పెట్టుట వివేచన. దేవునికి స్తోత్రం. గడిచేద్దాం హల్లెలూయా. ఒక వివేచనలోనంట ఒక పెద్ద ఆయన దగ్గర పని చేస్తున్నాడంట. ఆ పెద్ద ఆయన అన్నాడంట, అరే తెల్లారినాక మనం లేచి విజయవాడ వెళ్ళి రావాలరా అన్నాడంట. ఏమన్నాడంట? తెల్లారినాక లేచి విజయవాడ వెళ్ళి రావాలరా అన్నాడంట. ఈ పెద్ద ఆయన లేచేసరికి, తలుపు తెరిచేసరికి రెడీ అయిపోయి శుభ్రంగా ఇంటి ముందు గుమ్మ ముందు నుంచున్నాడు. ఏంటంటే విజయవాడ వెళ్ళి రావాలన్నాడు, కానీ వెళ్ళి వచ్చిందని అన్నాడు. ఏమన్నాడు? విజయవాడ వెళ్ళి రావాలన్నారు కదా, వెళ్ళి వచ్చాను అన్నాడు. ఎందుకు వెళ్ళావురా? మీరు వెళ్ళాలని చెప్పారుగా, ఎందుకు వెళ్ళావు? దానికి కారణం ఏమన్నా ఉందా? రీజన్ ఏమన్నా? ఊరినే వెళ్ళాడు. ఈ ఏమన్నాడు? వీళ్ళకి వివేచన ఉందా? అసలు ఎందుకు వెళ్ళమన్నాడు? ఎందుకు రమ్మన్నాడు? దేనికి వెళ్ళాలన్నాడు? ఏ పని మీద వెళ్ళాలన్నాడు?
పర్పస్ ఏంటి, రీజన్ ఏంటి? దేవునికి స్తోత్రం. వివేచన కలిగి ఉండి. నేను ఒక మాట అడుగుతాను, అసలు మందిరానికి ఎందుకు వస్తున్నావు? ఏమనండి, మా ఫ్రెండ్ వెళ్తున్నాడు, నేను కూడా వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒక రోజు నా పాస్ గారు అడిగారంట, అసలు యేసు అంటే ఏంటో నీకు తెలుసా? ఈ రోజున యేసు నామమున ప్రార్థిస్తున్న వారు ఉన్నారు, కానీ అసలు ఆ యేసు అంటే ఎవరు, ఆయన ఏం చేశాడు, ఆయనలో ఉన్న గుణగణాలు ఏంటో, ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? యేసు ఆయన ఎందుకు తెలియదండి, అందరికీ తెలుసండి. ఆయన ప్రేమామయుడండి, ఆయన కరుణామయుడండి, ఆయన కృపామయుడండి, ఇంతవరకే. కానీ యేసులో ఉన్న నిజమైనటువంటి లక్షణాలు తెలుసా? ఒక మాట అడుగుతాను, ఆయన ఎప్పుడన్నా కోపడ్డాడు చెప్పండి? ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు అని చెప్పుకునే మనం ఆయన కోపడకూడదుగా బైబిల్. మరి ఆయన కోపడ్డా? మాట్లాడు. పలుమార్లు ఆయన కోపడ్డాడు, ఒకసారి కూడా కాదు, పలుమార్లు ఆయన కోపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా భావోద్వేగం. క్రైస్తవులకు భావోద్వేగాలు ఎందుకండి అంటాడు. యేసు ప్రభు వారికి లేవు భావోద్వేగాలు. ఆయన కోపడలేదా? ఏమంటే దేవునికి స్తోత్రం. అంటే నేను కోపడాలంటే అసలు చెప్పట్లేదు ఇక్కడ. నేను చెప్పే విషయం ఏంటంటే, యేసుల గురించి మనం తెలుసుకోవాలి అని అంటాడు. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలని అని అంటాడు. ఎందుకు రుచి చూడాలి? ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్, ఆ స్వీట్నెస్, ఆ మ్యాడ్నెస్, ఇవన్నీ మనకు తెలియాలి అని అంటే దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఒక్కసారి ఆయన గురించి కనుక తెలుసుకుంటే నువ్వు ఎన్నటికీ ఆయనను విడచి వివేచన. ఏమంటే ఊరిని మందిరానికి రావడం కానీ నేను అంటాను, రేపు మందిరానికి వచ్చినప్పుడు గుమ్మ ముందు ఎవరైనా ఆపి, అరే నువ్వు ఎందుకు ప్రార్థనకి వెళ్తానంటే చెప్పగలిగిన ధైర్యం నీలో ఉండాలి. ఎవరైనా నిన్ను ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగిన వివేచన నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అది లేకపోతే రేపొద్దున నీ పడమేమవుతుందో తెలుసా? మునిగిపోతుంది. దోనేమైపోద్ది? మునిగిపోతుంది. ఈ మధ్యాహ్నం ప్రభు మూడవదిగా మాట్లాడుతుంది, శిష్యుల యొక్క వివేచన మారిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా మారిందో ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏమండి, యోధ ఇస్కరియోతు వచ్చాడు, ముద్దు పెట్టాడు, సైనికులు ముందుకు వస్తూ ఉన్నాడు. వీడికి ఒక పేరు ఉందిగా, ఎవరు? పేతురు గారికి. దుడుకు పేతురు. ఏమండి, తొందర పేతురు అంట, కంగారు పేతురు అంట. దేవునికి స్తోత్రం. అసలు యేసు ప్రభు రాయని అట్ట పేరు పెట్టే నాకు అర్థం కాదు. ఏమండి, అసలు ఎంత కంగారు అని అంటే, ఆ సైనికుడు వస్తా ఉన్నాడు, ఆడి వరలోంచే కత్తిలాగి ఒక దైవజనుడు అన్నాడు, మెడ నరకాలని అనుకున్నాడు అంట. ఆ సైనికుడు అంట మెడ తప్పించుకోవడానికి ఇలా పక్కకు వంగేసరికి ఆ కత్తి అంటే ఇలా చెవి మీదుగా వెళ్ళిపోయి చెవి తెగిపోయింది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మేబీ అయ్యి ఉండొచ్చు, అది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ అయ్యి ఉండొచ్చు. చెవి నరికాడు చివరికి ఎట్టగాలకి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పేతురే అపోస్తల కార్య గ్రంథాలను మీరు తీసుకుని వెళ్తే చాలా సందర్భాల్లో శత్రువులు ఎదుట మౌనంగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. రాజులు ఎదుట మౌనంగా ఉన్నాడు. ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో నేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరికి సువార్త చెప్పాలో ఎవరికి సువార్త చెప్పకూడదు నేర్చుకున్నాడంట. ఏమండి, సువార్త చెప్పమన్నారు కానీ అందరికీ చెప్పకూడదు. దేవుని చిత్తాన్ని కనిపెట్టి ఎవరికి సువార్త ప్రకటించమన్నాడో వారికి మాత్రమే సువార్త ప్రకటించాలి. లేని ఎడల లేనిపోని మనకు అవమానం వచ్చిన పర్లేదు, దేవుని నామానికి కూడా అవమానం రావడానికి అవకాశము ఉంది. దేవునికి స్తోత్రం. సువార్త పరిచర్య విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి మనం పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి వివేచన ఏమైపోయింది? మారిపోయింది. ఇంకొక మాట క్షుణ్ణంగా ఆలోచన చేస్తే ఎక్కడ ఆ శృంగారం అనే దేవాలయపు మెట్ల దగ్గర ఉన్న వ్యక్తికి నేను అనుకునే మాట, నా అనుభవపూర్వకంగా తెలుసుకున్న మాట ఏంటి తెలుసా? ఈ పేతురు యోహానులు వాడికి కావాల్సింది వెండి బంగారాలు ధనము ఐశ్వర్యాలు కాదు, కానీ వాడు స్వస్థత కోరుకుంటున్నాడు. కారణం చెప్తాను అని వాళ్ళు వివేచించగలిగారు. కారణం ఏంటంటే, ఒకవేళ వాడు స్వస్థత కోరుకోని వాడైతే లెగమనంగా నిలుస్తాడా? మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. బాగుపడాలనుకున్న పని ఏం చేస్తే ఒక రాయి వేయగానే బురదలోంచి బయటకు వచ్చింది, అవునా కదా? ఇక నా బొత్తి ఇదే బాగుంది ఇక్కడే బాగుంది అనుకున్న పని ఏం చేస్తాయి? నువ్వు 100 రాళ్ళు వేసినా మాట్లాడాలి. అదే సుఖం అనుకుని అక్కడే ఉంటుంది. ఇంకా దేవునికి స్తోత్రం. కొంతమందికి ఎన్ని చెప్పినా వినరండి. కారణం ఏంటి? బాగుపడాలని లేదు, పరలోకం చేరాలని లేదు, మారు మనసు పొందాలని లేదు. ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడుతున్నాడు, మనము ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరికి ఏది కావాలో వివేచించగలిగిన అనుభవంలోనికి రావాలి. మన వివేచన మనం ఏమైపోవాలి? మారాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంట.
వాడికి బాగుపడాలని లేదు కనుక అన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. లేకపోతే ఏదో ఒక రోజు వెళ్ళిపోయి ప్రతిరోజు వస్తున్నాడు దేవదూత, ప్రతిరోజు నీళ్ళని కదులుతున్నాడు కదా, ప్రతిరోజు నీళ్ళు కదులుతున్నాయి కదా, ఎవడో కూడా పడుతున్నాడు కదా, రోజుకి ఇంచు కదిలేనా పాస్టర్ గారు అన్నాడు. రోజు ఒక ఇంచు ఒక అంగుళం కదిలేనా 38 సంవత్సరాలు ఎప్పుడో పడేవాడు కదా దాంట్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే వాడికి బాగుపడాలని లేదు, కానీ వీడికి బాగుపడాలని ఉంది అని ఎవరు గ్రహించారు? పేతురు, యోహానులు. అందుకనే ఇగో స్వస్థపరగొడుచున్నామని ప్రభు కూడా అడిగినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళందరూ అంటున్న మాట ఏంటి తెలుసా? నేను స్వస్థపడాలని. ఎందుకంటే యేసు ప్రభు వారు గుర్తించారు, వారు స్వస్థత కావాలని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అడిగేది హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కొంతమందిలో కార్యాలు చూడడానికి ఆయన ఏం చేస్తాడంటే మనం పరీక్ష పెడతా ఉంటాడు. ఆ పరీక్షలో మనం వివేచన కలిగి, యోబు గారు ఏం చేశారంట? యోబు గారు ఏం చేశారు? ఏమండి, అన్నీ పోయినాయి. ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? దేవుడిచ్చాడు, దేవుడే. ఒకవేళ ఆ మాట అనుకోకుండా తన భార్య వచ్చి ఒక మాట దూషించి చావచ్చుగా అండి, ఒక మాట దేవుని అనేసి దూషించి చచ్చిపోతే ఆయన గురించి మరలా మాట్లాడుకునే వాళ్ళం మనం అసలు అంత రెండంతల ఆశీర్వాదం వచ్చేదా? కాబట్టి శ్రమలో కూడా మనం వివేచన కలిగి భక్తి చెయ్యాలి. శ్రమలో కూడా వివేచన కలిగి మనము మాట్లాడాలి. చాలా సందర్భాల్లో ఏమండి పెద్దోళ్ళు ఇలా అంటారు, 1 కష్టంలో, 2 సంతోషంలో మనం ఏం మాట్లాడతామో తెలియదు. విన్నారండి ఎప్పుడని మాట? 1 బాగా కన్నీళ్ళు వస్తూ ఉన్నప్పుడు, 2 బాగా నవ్వుతూ ఉన్నప్పుడు ఏం మాట్లాడతామో తెలియదు. కాబట్టి ఈ 2 సందర్భాల్లో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే వివేచనను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు నన్ను నవ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వమన్నాడు, ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవమన్నాడు. నువ్వు ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉంటే ఎట్టా? నవ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తే ఎట్టా? వివేచన కలిగి ఉండాలి, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. 3 విషయాలు మాట్లాడుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి, కానీ చాలు ముగించుకోవాలి. 3 విషయాలు. 1, వారి ప్రార్థన జీవితం మారిపోయింది, దేవుని కార్యాలు జరగబడ్డం మొదలుపెట్టాయి. 2, వారి మాటలు మారిపోయాయి, వారి మాటకు ప్రజలు లోబడడం మొదలు పెట్టారు. ఎంతగా లోబడడం మొదలు పెట్టారు అని అంటే, పేతురు గారు నిలబడి వాక్యం చెప్తే ఫస్ట్ టైం 3000 మంది పురుషులు బాప్తిసం తీసుకున్నారు. సెకండ్ టైం 5000 మంది బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట మారకపోతే, మాట మారకపోతే మంది బాప్తిసం తీసుకుంటారా? ఏమండి, మాట మారింది కాబట్టి, మారిన మాట నోట వెలువడుతూ ఉండగా ఆ మాట ఎవరి హృదయాలనైతే తాగుతూ ఉందో వారందరూ కూడా పశ్చాత్తాపానికి గురై దేవుని యొద్దకు వచ్చారని లేఖనాల్లో రాయబడతా ఉంది. 3వది, మన వివేచన వరం మార్చబడాలి. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో. ఏమంటే ఈ విషయంలో ఇంకొక మాట యాడ్ చేసి చెప్తున్నాను, ఎలా ప్రార్థన చేయాలో కూడా మనం వివేచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్ని సందర్భాల్లో ఒకే ప్రార్థన కుదరదు. చాలా ప్రార్థనలు, రహస్య ప్రార్థనలు అన్నాడు, ఒంటరి ప్రార్థనలు అన్నాడు, సంఘ ప్రార్థనలు అన్నాడు, సహవాస ప్రార్థనలు అన్నాడు, 2-3 కలిసి ప్రార్థన, చాలా ప్రార్థనలు ఉన్నాయి. కేకలు వేసే ప్రార్థన, రోదంతో కూడిన ప్రార్థన, మూలుగులతో కూడిన ప్రార్థన చాలా రకాలు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చేయాలి. సంఘంలో పాస్టర్ గారి పేరు పెట్టి ప్రార్థన చేయమని అప్పుడు మూలుగుతుంటట, అప్పుడు ఏం చేయాలి? స్వరం ఎత్తి ప్రార్థన చేయాలి. ఏమండి, మీ వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు మూలుగుతావో, రోధిస్తావో, కన్నీళ్లు కారుస్తావు, అది నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మందిరానికి రావాలో, ఏజ్కెళ్ళి నరపుత్రుడు నువ్వు చక్కగా ఎలా రావాలో కూడా వివేచన అన్నమాట. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రభు మన పరిస్థితులన్నిటిని మార్చి ఒక ఉన్నతమైన కృపలతో మనలను నింపి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమె చిన్న ప్రార్థన వాక్యం వరకు. ప్రేమగల తండ్రి, దయగలిగిన రాజుని అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి స్తోత్రం. కొద్ది విషయాలు మేము నేర్చుకున్న మాటలను మా హృదయం అనేటువంటి ఆయన ఆ పొలములో మీరు విత్తనాలుగా చల్లి ఉన్నారు. అవి ఫలించి నాయన మొలకెత్తడానికి నీ సంపూర్ణమైన కృపను మాకు దయచేయండి. నాయన ఈ మాటలన్నీ కూడా నాయన మేము దాచుకోవడం మాత్రమే కాదు, అనుసరించి వాటి వలన ఫలాలను పొందుకోవడానికి సహాయం దయచేయండి. దీవించమని, మహిమను పొందుకోవమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.